హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ మై ఛానల్. సాధారణంగా పెళ్లి చేసుకున్న అమ్మాయితో కాపురం చేస్తారు. కాని శివ అనే ఒక అబ్బాయి ఏకంగా దయ్యంతోనే మొదటి రాత్రి గడుపుతాడు. మరి అసలు ఏం జరిగింది? అతనికి ఆమె ఎలా కనబడింది? ఆమె మత్తులోకి శివ ఎందుకు వెళ్ళిపోయాడు? నిజంగా ఆమె మనిషేనా, దయ్యమా? మీరు తెలుసుకోవాలంటే ఈ స్టోరీని చివరిదాకా చూడండి. గ్రామం పేరు రామాపురం. ఆ ఊర్లో శివ అనే ఒక యువకుడు ఉండేవాడు. వ్యవసాయ పని చేసుకుని జీవనం గడిపేవాడు. శివ కుటుంబం చాలా పెద్దది. తల్లిదండ్రులను కష్టపెట్టకుండా పొలం కాడికి వెళ్లి పనులు చేసుకునేవాడు. వాళ్ల పొలంలో పండిన పంటని తానే కాపలాగా కాసేవాడు. చాలా ధైర్యవంతుడు. దేనికి భయపడడు, లొంగడు. శివకు ప్రతిరోజూ అర్ధరాత్రి పొలం కాడికి వెళ్లి కాపలా కాయడం ఇష్టం. ఆ ప్రశాంతమైన గాలిలో పొలం దగ్గర హాయిగా పడుకునేవాడు. పందులు వచ్చినా వచ్చినా సరేగాని శివ శబ్దాలు చేస్తూ ఆ పంటను కాపాడేవాడు. ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి. చాలామంది రైతులు కూడా వాళ్ల పొలాల దగ్గర కాపలా కాసేవాళ్లు. కానీ కొంతమంది అర్ధరాత్రి పూట పొలం దగ్గరికి వచ్చేవాళ్లు కాదు. కానీ శివకు పొలం తప్ప మరే ఆప్షన్ లేదు. అందుకని పంటను బాగా రక్షించేవాడు. ఎవరు వచ్చినా రాకపోయినా శివ ఎప్పుడూ ఒంటరిగా చేను దగ్గరికి వెళ్లి అక్కడే ఉన్న కొట్టంలో పడుకునేవాడు. శివకు పాడి పరిశ్రమ కూడా ఉంది. అలా ఆవులని చూసుకుంటూ పొలాన్ని చూసుకుంటూ రోజులు గడిపేవాడు. ఇలా శివ చాలా రోజులు ఒంటరిగానే వెళ్లేవాడు. విధి ఎప్పుడూ ఒకేలా ఉండదు కదా. శివ పొలంలో కొట్టం పక్కన ఓ గడ్డివాము కూడా ఉంది. ప్రతిరోజూ అక్కడ కట్టెమంచం మీద కూర్చొని మంట పెట్టుకుని ఉండేవాడు. అతని దగ్గర ఒక మొబైల్ ఫోన్ ఉంటుంది. అందులో పాటలు పెట్టుకుని రాత్రులు గడిపేవాడు. ఒకరోజు నిండు అమావాస్య. శివ ఇంకా ఒక్కడే ఆ అర్ధరాత్రి పొలం దగ్గర ఉన్నాడు. ఎంతకైనా మంచిదని పొలంలో తిరిగి పందులు రాకుండా శబ్దాలు చేసేవాడు. కొద్దిసేపు పొలమంతా తిరిగి వచ్చి ఇంక తన కొట్టం దగ్గర వచ్చి ఆ మంచం పైన కూర్చున్నాడు. శివకు ప్రకృతి అంటే చాలా ఇష్టం. పగలైనా రాత్రైనా చాలా ఆస్వాదిస్తాడు. ఆ రోజు శివ ఒక్కడే ఆ పొలంలో ఒంటరిగా ఉన్నాడు. సరిగ్గా సమయం అర్ధరాత్రి 12 అవుతోంది. చల్లని గాలి వస్తోంది. ఆ గాలిలో శివకు ఒక రకమైన మల్లెపూల వాసన తగిలింది. పొలంలో సాధారణంగా మట్టి వాసన వస్తుంది. ఉన్నట్టుండి ఒక రకంగా మల్లెపూల వాసన, అత్తరు వాసన రావడం మొదలుపెట్టింది. శివ అప్పటికే కాస్త ఆ మంచంపైన తలవాల్చి నిద్రపోతున్నాడు. ఆ వాసనకు శివ ఒక రకమైన మాయలోకి వెళ్తుండు. అప్పుడే శివకు ఆ పొలంలో ఎవరో నడుచుకుంటూ వస్తున్నట్టుగా కాలగజ్జల చప్పుడు వస్తుంది. శివ ఒక్కసారిగా కళ్ళు తెరిచి చూస్తాడు. చూస్తే తన ముందు ఒక అందమైన అమ్మాయి తలలో మల్లెపూలు పెట్టుకుని పొడవాటి జడతోటి నుదుటిన బొట్టుతోటి చాలా అందంగా కనబడింది. శివ చాలా ఆశ్చర్యపోయాడు. ఆమె చీర తెల్లంచు పట్టుచీర. శివ కంగారు పడుతూ ఒక్కసారిగా, ఎవరమ్మా నువ్వు? ఇంత చీకట్లా మా పొలంలో ఏం చేస్తున్నావు? ఇక్కడికి ఎలా వచ్చావు? భయం వేయదా అని అడుగుతాడు. అప్పుడా అమ్మాయి శివ అందాన్ని చూసి చాలా మైమర్చిపోతుంది. ఆ అమ్మాయి కూడా చాలా అందంగా ఉంటుంది. శివ అలా అడిగేసరికి ఆమె, నేను పక్క ఊరికి చెందిన అమ్మాయిని. ఈ పక్కనే ఒక ఊర్లో పని ఉండి తిరిగి వచ్చే సమయానికి బాగా పొద్దుపోయింది. ఈ పొలాలగట్టు నుంచి వెళితే తొందరగా మా ఊరికి వెళ్ళిపోతాను. అందుకే ఇక్కడ్నించి వెళుతున్నాను. కాస్త భయపడుతూనే వస్తున్నాను. అప్పుడే ఈ మంచం దగ్గర నువ్వు పడుకొని ఉన్నావు. ఇక్కడ మంట వెలుగుతోంది. అలా అని నీ దగ్గరికి వచ్చానండి అని ఆ అమ్మాయి అంది. కాస్త చలిగా ఉంది. కాసేపు ఈ మంట దగ్గర కాపుకుని తర్వాత వెళ్ళిపోతాను అని ఆ అమ్మాయి అంటుంది. అది చలికాల సమయం. శివ ఏమనలేకపోతాడు. చెప్పండి, కాసేపు కూర్చోవచ్చా అని అడుగుతుంది. ఇంక తను కాదనలేక సరే అని అంటాడు. అప్పటి వరకు నిద్రమత్తులో ఉన్న శివ ఆమె అందానికి పిచ్చివాడిలా తననే చూస్తాడు. ఆమె కళ్లల్లో ఒక వింతైన మెరుపు ఉంది. ఆమె ఎవరినైనా ఆకర్షిస్తుంది. ఏ అబ్బాయి కూడా ఒంటరిగా ఉండి అలాంటి అమ్మాయి దగ్గరికి వస్తే ఎవరు ఊరుకుంటారు? అలా కూడా శివకు ఆ రోజు అవకాశం వచ్చింది. అలా శివని మాటల్లో ముంచేసింది. తను మాట్లాడుతుంటే శివ మొత్తానికి తనకు పిచ్చోడైపోయాడు. తన నవ్వుకు మైమర్చిపోతున్నాడు శివ. తన చూపులో శివని దగ్గరికి లాక్కొని తినాలన్నంత కసి ఉంది. ఈ రాత్రి మన ఇద్దరిది. ఈ ఏకాంత సమయంలో నీతోనే ఇలా ఉండడం నాకు చాలా సంతోషంగా ఉంది అంటూ తను శివతో అనగా శివ నోరెళ్లబెట్టి తనని అలాగే చూస్తున్నాడు. ఆమెను చూసినప్పటినుంచి, తనతో మాట్లాడుతున్నప్పటినుంచి శివ తన మత్తులోకి వెళ్ళిపోయాడు. తను ఏది చెబితే ఆ దానికి సరే అని అంటున్నాడు. శివ, ఇది మనకు శోభన రాత్రి. మనమిద్దరూ ఏకమయ్యే రోజు. ఈ ఏకాంత వేళలో నీతో నేను కలవడం నాకెంతో సంతోషంగా ఉంది అంటూ శివని పట్టుకుంది. అలా శివని పట్టుకోగానే తను ఉలుకు లేకుండా పలుకు లేకుండా తన స్పర్శకు పిచ్చివాడైపోయాడు. తను కూడా ఆమెను పట్టుకున్నాడు. ఆమె మెల్లమెల్లగా శివ దగ్గరికి జరిగింది. ఫస్ట్ నైట్కి రెడీ అయినట్టుగా చాలా బాగా రెడీ అయి వచ్చింది. శివ కూడా కొత్త పెళ్లి కొడుకులాగా సిగ్గుపడుతున్నాడు. కాని తను ఎవరు, ఎక్కడ్నించి వచ్చింది, ఎందుకు అలా ప్రవర్తిస్తోంది అనే ఆలోచన శివకు ఆ టైంలో లేదు. ఎందుకంటే తన మైకంలో ఉన్నాడు కాబట్టి. తను మెల్లగా శివ చేయిని పట్టుకుని పాకలోకి లాగింది. ఆ పాకలో వాతావరణం మొత్తం మారిపోయింది. ఒక్కసారిగా ఆ గడ్డి పాకలో రంగురంగు పూలతోటి అలంకరించినట్టుగా అంతా స్వర్గంలా కనపడుతోంది.
కింద ఒక పరుపు వచ్చేసింది. శివ ఏమీ పట్టించుకోవట్లేదు. మొత్తానికి తన స్పర్శలోనే ఉన్నాడు. ఇంకా ఇద్దరూ కౌగిలించుకున్నారు. ఒకరినొకరు చూసుకుంటున్నారు. కాని శివ ఎప్పుడైతే తనను ముట్టుకున్నాడో తన శరీరం చాలా చల్లగా ఉంది. శివని అలా దగ్గరకు తీసుకుని ఆ గడ్డిపాకలో ఇద్దరు ముద్దుల వర్షాన్ని కురిపిస్తున్నారు. రెండు నాగుపాములు కలుస్తున్న ఏకాంతం. ఎవరూ వారి దరిదాపుల్లో లేరు. ఏ గాలి వాళ్లని డిస్టర్బ్ చేయట్లేదు. ఏ శబ్దాలు వాళ్ల దరికి రావట్లేదు. ఇద్దరూ తమ కోరికలను తీర్చుకునే సమయం అది. కొద్దిసేపటికి ఇద్దరూ ఒకటైపోయారు. శివ చాలా మత్తులో ఉన్నాడు. తను కూడా శివతో అంతే విధంగా ఉంది. శివకు ఒక్కసారిగా ఊపిరాడతలేదు. శివను తను చూస్తూ నవ్వుతూ ఉంది. అలా నవ్వుతూ ఉన్నప్పుడు రకరకాల శబ్దాలు తన నోటి నుంచి వినబడుతున్నాయి. ఆ కోరిక తీరిన తర్వాత శివ పక్కకు జరిగి కూర్చున్నాడు. ఒక్కసారిగా తన మైకం నుంచి బయటపడ్డాడు. అసలు ఏం జరుగుతోంది? నాకేమైంది? ఎందుకిలా చేస్తున్నాను? అంటూ ఆమె వైపు భయంగా చూస్తున్నాడు. ఆమె మాత్రం మత్తుగా ఉంది. నేను చేస్తుంది తప్పు, వెళ్ళిపో అని అనగా, ఎక్కడికి వెళ్ళమంటావు? నేను నీ భార్యనే. నువ్వు నాతో కలిశావు, నేను నీతో కలిశాను. ఇంక నువ్వు ఎప్పుడూ నావాడివే. నిన్ను నాతో పాటే తీసుకెళ్లి వెళ్తాను అని ఆ అమ్మాయి అంది. అప్పుడే శివకు వాళ్ల బామ చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి. రోజూ పొలంలో ఒంటరిగా పడుకుంటున్నావురా? పొలంలో సాధారణంగా మోహినీలు తిరుగుతాయి, యక్షిణీలు తిరుగుతాయి. ఏ సమయం ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. జాగ్రత్తగా ఉండాలని శివకు వాళ్ల బామ చెబుతుంది. అవేవీ పట్టించుకోని శివ, అలాంటివన్నీ ఎందుకు నమ్ముతావు బామ్మ? అవన్నీ ఏముండవులే. నీ మనవడి గురించి నీకు తెలియదా? నాకు చాలా ధైర్యం ఎక్కువ. నన్ను ఏ మోహిని ఏమీ చెయ్యదు అని గొప్పగా నమ్మినవాడే. కాని అప్పటికే తనకు తాను తన శరీరాన్ని అర్పించుకున్నాడు. తను కూడా అర్పించింది. ఆ మోహినిలు మగవారిని ఆకర్షించి చాలా దారుణంగా చంపేస్తాయి. వాళ్ల కోరికలు తీరిన తర్వాత వాటి గోర్లతోటి రక్కి రక్తం తాగి చంపేస్తాయి బిడ్డ అని ఎప్పుడో ఒకసారి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. కాని అప్పటి వరకు శివకు ఆ పొలంలో ఎలాంటి సంఘటనలు జరగలేదు. అదే మొదటిసారి. ఏ దేవుడు శివని తన స్పర్శలో నుంచి బయటికి పడేశారో తెలియదుగాని శివకు భయం వేస్తోంది. అప్పుడు శివ, నువ్వు మీ ఊరికి వెళతానన్నావు కదా, అసలు ఇప్పటిదాకా ఏం జరిగింది? నాకు సరిగ్గా గుర్తులేదు అని అనగా తను నవ్వుతుంది. చెప్పాను కదా, నువ్వు ఇంక నాతోటే ఉండాలి. నువ్వు నా భర్తవి అని శివ పైకి వస్తుంది. ఆగు, అసలు ఏం జరుగుతోంది? నువ్వు నా భార్యవేంటి? నాకు ఇంకా పెళ్లి కూడా కాలేదు. పెళ్లి కాలేదు కానీ జరగాల్సింది జరిగింది కదా. ఇంక నేను నీదాన్ని. నువ్వు లేకుండా నేను ఉండలేను. నువ్వు నాతో పాటే రావాలి. అలా రాకపోతే నిన్ను ఇక్కడికిక్కడే చంపేసి నీ రక్తాన్ని తాగుతా. అలా నా శక్తులను పెంచుకుంటాను. మొదటిసారిగా ఇష్టపడ్డాను. రాకపోతే ఊరుకోను శివ అంటూ అది దగ్గరికి ముఖంలో ముఖం పెట్టి భయంకరంగా నవ్వుతుంది. ఆ రూపాన్ని చూస్తుంటేనే శివకు సగం తడిచిపోయింది. తను అలా మాట్లాడుతుంటే ఏం చెయ్యాలో అర్థం కావట్లేదు. అసలు ఎందుకు ఇది నా వెంటపడ్డది? నన్ను ఎందుకు టార్గెట్ చేసింది? దేవుడా కాపాడయ్యా స్వామి అంటూ ఏడుస్తున్నాడు. ఏడుస్తున్నావా? నువ్వు ఒక మొగోడివేనా? నీ భయమే నా ఆహారం. ఇంకొక్కసారి అడుగుతున్నాను, దాసివా? వెళ్ళిపోదాం అని అంటుంది. నేను రాను, నన్ను వదిలే, నేను ఇంటికి వెళ్ళిపోతాను అని ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఆ మోహిని పిశాచికి చాలా కోపం వస్తుంది. నువ్వు రావని నాకు అర్థమైపోయింది. అందరి మగవాళ్లల్లో నువ్వు కూడా ఒక లెక్కలా మారిపోతావు. ఇంక నిన్ను నేను వదలను, నిన్ను చంపేసే వెళ్ళిపోతాను అని ఇంకా భయంకరంగా తన ఆకారాన్ని రెట్టింపు చేస్తూ ఉంది. తన ఆకారం అలా పెరుగుతూ ఉంటే ఆ పశువుల కొట్టంలో ఉన్న పశువులన్నీ భయంకరంగా అరుస్తూ ఉన్నాయి. గాలి ఒక్కసారిగా పెద్దగా వస్తోంది. శివ దాన్ని చూసి చాలా భయపడ్డాడు. ఇంక చనిపోతాను అని అనుకుంటాడు. ఆ పాకలో ఉన్న మల్లెపూలన్నీ ఎండిపోయాయి. భయంకరమైన దుర్వాసన వస్తోంది. చూస్తూ ఉండగానే ఆ పాక అంతా మనుషుల ఎముకలతోటి, పుర్రెలతోటి నిండిపోయింది. శివకు అప్పటి వరకు తన జేబులో ఒక మహాశక్తి ఉందని తెలియదు. ఇంకా అది శివని గొంతును పట్టుకుని పైకి లేపింది. శివ విలవిలలాడుతున్నాడు. ఇంకొక చేతితోటి తన పదునైన గోర్లని తన గుండెలోకి దించుతోంది. ఆ నొప్పిని భరించలేకపోతున్నాడు శివ. అప్పుడే చేతులు కొట్టుకుంటూ తన జేబు వైపు పెట్టాడు. అందులో ఒక పుస్తకం ఉంది. ఆ పుస్తకం తన బామ్మనే తన జేబులో పెడుతుంది. రోజూ పొలంకాడికి వెళ్లడం వల్ల ఏదైనా జరగరానిది జరుగుతుందని, తన ఎంతకైనా మంచిదని హనుమాన్ చాలీసా బుక్కు శివ జేబులో పెడుతుంది. శివకు దేవుడంటే కూడా చాలా నమ్మకం. ఇంక తన బామ్మ అలా పెట్టగానే కాదనలేడు. ఏదైనా దుష్టశక్తి వస్తే ఆ హనుమాన్ చాలీసా ఉంటే నీ దగ్గరికి ఏమీ రాదురా అని చెబుతూ ఉండేది. శివకు ఒక్కసారిగా గుర్తుకు వచ్చి ఆ బుక్కుని బయటికి తీస్తాడు. అలా తీసి ఆ మోహిని పిశాచి ముందు పెట్టగానే అని గట్టిగా అరిచి శివని కింద పడేస్తుంది. శివకు దెబ్బలు తగులుతాయి. అది పక్కకు పెట్టరా, పెట్టకపోతే నిన్ను చంపేస్తా అని అరవసాగింది. శివ ఇంక బుక్కుని తీసి తన ఫోన్ లైట్ని వేసి హనుమాన్ చాలీసా చదువుతూ ఉన్నాడు. అలా చదువుతూ ఉంటే ఆ శబ్దాలన్నీ ప్రతిధ్వనిస్తున్నాయి. అప్పుడు అది చెవులు గట్టిగా మూసుకుని భయంకరంగా అరుస్తోంది. శివని ఆ మంత్రాలు చదవకుండా ఆపడానికి ఆ దయ్యం ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది.
ఇదే మంచి సమయం, ఇక్కడ ఉంటే ఇంకా ఎన్నో ప్రమాదాలు జరుగుతాయని భయపడి ఆ బుక్కు పైన ఉన్న హనుమంతుని బొమ్మను తన వైపు చూపిస్తూ పెద్దగా హనుమన్ జపం చేసుకుంటూ అటునుంచి ఊరివైపు పరిగెడుతున్నాడు. అది వెనకాల ఆ పొలంలో ఉన్న రాళ్లు రప్పలు శివ వైపు విసురుతుంది. శివ వాటినుంచి తప్పించుకొని మొత్తానికి ఊరికి చేరుకుంటాడు. అది భయంకరంగా అరుచుకుంటూ ఆ ఊరి దగ్గరికి వచ్చి, ఎక్కడికి పోతావురా, మళ్ళీ ఎప్పుడో ఒకసారి దొరుకుతావు కదా, ఆ రోజు నిన్ను చంపకుండా వదలను అంటూ గట్టిగా నవ్వి ఇంకా అక్కడ్నించి మాయమైంది. శివ ఇంట్లోకి వెళ్లి చాలా భయపడ్డాడు. వాళ్ల అమ్మ, నాన్న, వాళ్ల బామ్మ, అక్కా చెల్లెళ్లను అందరూ కలిసి శివని ఏం జరిగిందని అడిగారు. అప్పుడు శివ చెప్పలేని పరిస్థితిలో ఉన్నాడు. తర్వాత కొద్దిసేపు కుదుటపడగా అంతా జరిగింది చెప్పారు. ఆ రోజు నుంచి శివని ఇంక పొలంలోకి పంపడం మానేశారు. ఆ పొలంలో ఏదో కొత్త శక్తి తిరుగుతోందని ఇంకా అందరూ గ్రహిస్తారు. శివ తల్లిదండ్రులకు కూడా చాలా భయపడతారు. తెల్లవారుజామున వెళ్లి చూస్తే ఆ పాకలో ఎండిపోయిన మల్లెపూలు, భయంకరమైన పుర్రెలు కనబడ్డాయి. వాటన్నిటినీ తీసుకుని వెళ్లి ఆ పొలంలో తగలబెడతారు. కొన్ని రోజుల వరకు రైతులు అర్ధరాత్రి పొలానికి వెళ్లడం మానేశారు. ఎందుకంటే ఆ మోహిని ఎవరిని ఏ టైంలో ఏం చేస్తుందో తెలియదు. దాని పీడ విరగడినంతవరకు ఎవరూ బయటికి పొలంలోకి వెళ్లేవాళ్లు కాదు. తర్వాత కొన్ని రోజులకి ఇలాగే ఇంకొక రైతుకు కూడా జరిగితే ఊరు జనాలంతా కలిసి ఆ పొలంలో పోచమ్మ తల్లి గుడిని కట్టి అందులో విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. అప్పటినుంచి ఆ మోహిని ఆ పొలాల్లో తిరగడం మానేసింది. ఇంకా అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ స్టోరీ మీకెలా నచ్చిందో మీరు ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇలాంటి మరెన్నో భయంకరమైన స్టోరీస్తో నేను మళ్ళీ మీ ముందుకొస్తాను.